మా సోదరిమణి గారు కవిత గారు తెలంగాణ యావత్ మహిళా లోకం తలదించుకునే విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్లో నిందితురాలుగా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఊరూరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిపై ప్రభుత్వంపై నోటికి ఎంతో అంత మాట్లాడుకుంటూ ఆధిపత్య పూరనట్టుగా ఒక దిక్కు కేటీఆర్, ఒక దిక్కు హరీష్ రావు, ఒక దిక్కు కవిత గారు, వీరు ముగ్గురు తప్ప 10 సంవత్సరాల నుంచి ఉండి రాష్ట్రంలో అధికారంలో ఉండి ప్రభుత్వంలో ఉండి పనిచేసిన మంత్రులు కానీ ఇప్పుడు మాజీ మంత్రులు కానీ అప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ ఎవ్వరొకరు కూడా మాట్లాడలేదు. మాట్లాడితే ప్రభుత్వం బురదలే కార్యక్రమం తప్పుడు అబద్ధాలు ఏదైతే ప్రెస్ మీట్లు చేసే కార్యక్రమం చేపట్టింది ఎవరు అంటే ఒకటి హరీష్ రావు, కేటీఆర్, కవిత గారు. ఈరోజు కవిత గారు నోటికి ఎంతో సంత మాట్లాడడం నేర్చుకుంది. నిజంగా ఆమెకు చిత్రశుద్ధి ఉంటే మనం ఎంపీగా చేసినారు మా కరీంనగర్, పూర్వ కరీంనగర్ జిల్లా జైతాల్ ప్రాంతం నుంచి, నిజామాబాద్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే అంత పెద్ద బస్సు సంఘటన జరిగినటువంటి మన కొండగట్లో కానీ మా ప్రాంతంలో ఉన్నటువంటి టన్నల్ ప్యాకేజ్ 10లో చనిపోయినప్పుడు కానీ వచ్చి పరామర్శించి వారి కుటుంబాలు ఓదార్పు చేసి ప్రభుత్వంలో మేమున్నాం, మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మేము అధికారం ఉన్నాం, మా తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీ కుటుంబాలకు అండగా ఉంటాం అని ఓదార్చి ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏమైనా ఆదుకుంటే నిజంగా ఇవాళ మీరు ఆ సంఘటనలు జరిగే పోయి ముసలి కన్నీరు కలిస్తే మిమ్మల్ని నమ్మేవారు. ఆ రోజు మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అంత పెద్ద సంఘటనలు జరిగితే చిన్నారి పిల్లలు 20 మంది పిల్లలు చనిపోతే కూడా మీరు పోయినటువంటి ముఖ్యమంత్రి, మీరు మంత్రులుగా మీరున్నటువంటి మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా అలాంటి సంఘటనల లోపల ఆ సంఘటనలు జరిగిన కుటుంబాలకు అండగా ఉండాల్సిన బాధ్యత విస్మరించి ఈరోజు అనుకోకుండా ఒక సంఘటన జరిగితే దాన్ని ఆర్దాంతాలు చేసుకుంటా ఇష్టానుసారంగా హరీష్ రావు కొద్దికి మాట్లాడతారు, కేటీఆర్ కొద్దికి మాట్లాడతారు, మా కవిత కొద్దికి మాట్లాడతారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బాధ్యత గల ప్రభుత్వం నడిపించినప్పుడు ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు అండగా ఉండి ఈరోజు ప్రతిపక్షంలో పోయిన తర్వాత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు అనుకోని సంఘటనల విషయం మా మీద మాట్లాడితే మేము ఒప్పుకునే వాళ్ళం. ఎప్పుడు వాళ్ళు ఒకటే సింగిల్ పార్టీ ఎజెండా అండి. నేను శాసనసభ్యుడిగా చెప్తున్నా, వాళ్ళు అటువైపు ఉండి ఏమనుకుంటారంటే ఎప్పుడు కూడా హరీష్ రావు, కేటీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటారంటే మేము అటు కూర్చున్న కుర్చీలలో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఎట్లా కూర్చున్నారు, అవన్నీ మా కుర్చీలే, మా అధికారమే, ఎల్లకాలం మేము అధికారంలో ఉంటామని చెప్పి ఊహాగానంలో ఉన్నటువంటి వారి నాయకత్వం, వారి పార్టీ. ఈరోజు ఇటువంటి సందర్భం వస్తుందని కరడు కూడా వాళ్ళు ఊహించలే. ఇప్పుడు ఏమైపోయిందంటే అసెంబ్లీలో వారు ఊహించిన విధంగా ఓటమి ఎదురైంది. పార్లమెంట్లో ఎన్నికల్లో బట్టి ఆశించలేదంటే ఓడిపోతే ఈయంత నలుగురు ఉండేవాళ్ళు నలుగురు కూడా మా పార్టీలో ఉండకుండా అవుతారనే భయం కొద్దీ వాళ్ళు ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీలో ఉండలే. ఇలా అంత పెద్ద సంఘటన విషయంలో పట్ల ఇలా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, జూపల్లి కృష్ణారావు గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ యావత్తు మంత్రివర్గం సంబంధించినటువంటి ముఖ్య నాయకులు పెద్దలంతా అక్కడ 24/7 అక్కడ జరిగినటువంటి రిస్క్కి సంబంధించినటువంటి ఏదైతే బృందాలు వేరే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా అన్ని విధాల కేంద్రంతో మాట్లాడి, కేంద్రం ఉన్నటువంటి నిపుణులతో మాట్లాడి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ జరిగిన సంఘటన లోపల ఆ వారిని ఏ విధంగా బయటికి తీసుకెళ్లే విషయం లోపల సుమారు 200 కోట్ల రూపాయల విలువ గల ఒక బోర్ను మొత్తం ముక్కలు చేసి బాడీలు తీసుకురావడం జరిగింది. అంటే ఆ విధంగా చిత్తశుద్ధితోనే ప్రభుత్వం మొత్తం కూడా ఆ చనిపోయినటువంటి ఆ దుస్సంఘటన లోపల చనిపోయినటువంటి శివాలను తీసుకొచ్చే విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అక్కడ అధికారులతో పనిచేసినటువంటి కూర్చొని పనిచేస్తే ఏదన్నా ఒకటి కవిత ఒక రాజకీయం మాట్లాడతారు, హరీష్ రావు గారు ఒక రాజకీయం మాట్లాడతారు, కేటీఆర్ ఒక రాజకీయం మాట్లాడతారు తప్ప ప్రజలకు మేలు జరిగే విషయం లోపల సూచన కానీ అభిప్రాయం కానీ ఇక్కడ కూడా చెప్పినట్టు సందర్భం కూడా లేదు. ఎప్పుడు కూడా
రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా అన్పాపులర్ చేయాలి, వ్యక్తిగతంగా దూషణ చేయాలి, ఎక్కడ ఆయన తక్కువ చేయాలనే ఒక ఆలోచన తప్ప ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇవాళ ఒక సంఘటన జరిగినప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏం చేయాలండి? అక్కడికి ఉన్నటువంటి సంఘటనకు సంబంధించినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్కడ పోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. అది మర్చిపోయి వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళ నాయకులను పంపించి నోటికి ఎంత వస్తుందంత మాట. ఆ రోజు మీ అందరికీ తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి సంఘటన జరిగితే అక్కడ అధికారంలో ఉన్నటువంటి అప్పుడున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న బట్టి విక్రమార్క గారిని పోకుండా మధ్యలో అడ్డుకొని అరెస్ట్ చేసిండ్రు. అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉంటారు, పెద్దలు శ్రీధర్ బాబు గారు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ లీడర్గా ఉంటాడు. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఆయన పోకుండా హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఏమనంటే మేము పోలీసు వాళ్ళతో కేసులు పెట్టిస్తున్నాం అంటున్నారు. ఏమనంటే మేము అక్రమంగా పోలీసుతో మేమేం చెప్తున్నాం, ఇవాళ కవితకు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ 10 సంవత్సరాల లోపల నియోజకవర్గ స్థాయి లోపల లెక్కలు తీద్దాం. మీరు 10 సంవత్సరాల లోపల ఎంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించిండ్రు లెక్కలు తీద్దాం మనం. అక్రమంగా కేసులు ఎంతమంది వేధింపులకు గురి చేసిండ్రు. ప్రతి పోలీస్ స్టేషన్ వారిగా ఇలా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన విషయానికి వస్తే మా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పార్టీకి రాకపోతే అప్పుడు మంత్రిగా పనిచేసిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళ పార్టీకి అనుకూలంగా లేకపోతున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎంతమంది అక్రమంగా కేసులు పెట్టించిండో మేము టైం వచ్చినప్పుడు ఆధారంతో సహా కాగితాలు మొత్తం ప్రెస్ వాళ్ళ ముందర పెడతాం. ఇలా మేము ఏ కార్యకర్త ఇవ్వాలి మేము వేధింపు గురి చేసినామని చెప్పమని దమ్ము ఉంటే వాళ్ళే ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క దురాలోచనతో పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏ విధంగా నష్టం చేయాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎక్స్ప్లైట్ చేయాలనే విషయంలో పట్ల ఏదైనా రైతుల గురించి ఆలోచన చేసినారండి? ఎవరన్నా నిరుద్యోగ యువకుల గురించి ఆలోచన చేసినారా? మా దళితులకు సంబంధించిన విషయంలో పట్ల దళిత ముఖ్యమంత్రిని చేస్తాడు, కానీ దళితులకు సంబంధించిన విషయం పరిస్థితి ఏంటో తెలుసా అండి? ఈరోజు నిన్ననే మేము 10 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ ప్రభుత్వ పరంగా లోన్లు ఇచ్చిన వారికి 2,000 కోట్ల రూపాయల యొక్క సబ్సిడీ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ విలాసాలకు వాళ్ళకు ఉన్నటువంటి కమిషన్లకు వచ్చి ప్రాజెక్టులు కట్టినటువంటి ప్రభుత్వం ఏదంటే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అండి. 2,000 కోట్ల రూపాయలు 2014 నుంచి 2023 వరకు అండి. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ వ్యాపారాలు చేసుకుంటే ప్రభుత్వ పరంగా లోన్లు తీసుకుంటే లోన్లకు సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ ఇవ్వకుండా ప్రభుత్వం నడిపించినటువంటి ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్, హరీష్ రావు అండి. అన్ని విధాలు కూడా అటు నిరుద్యోగ యువకులకు ఎవరికైనా ఉద్యోగాల పరంగా ఎప్పుడైనా మీరు ఒక నోటిఫికేషన్ ఇచ్చిందంటే తెల్లారి వారం రోజులకు నెల రోజులకు దాని మీద ఏదో ఒకటి కోర్టుకు పోవడం, అక్కడ ఆగిపోవడం. అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెంది ప్రజలు మార్పు కోరుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసీఆర్ ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉండొద్దని చెప్పి ప్రజలు మార్పుకొని గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మాలాంటి శాసనసభ్యుడిగా ప్రజలు మాకు అవకాశం ఇస్తే 14 నెలల్లో పట్టిన ఏదో ఎత్తిపోతున్నట్టు, ఏదో నష్టం చేసినట్టు మొత్తం రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి పోతే 32,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే రైతుల రుణమాఫీ చేయడం జరిగింది, అదేవిధంగా బోనస్ ఇవ్వడం జరిగింది. ఏ రైతు కూడా వడ్లు కష్టపడి పంట పండిస్తే వడ్ల కటింగ్ లేకుండా కొనుగోలు చేయించడం జరిగింది. నిరుద్యోగ 56,000 మంది నిరుద్యోగ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. రేపు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మేము చెప్పిన 6 గ్యారంటీ పథకాల్లో దశల వారీగా ప్రభుత్వ ఖజానా బట్టి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను గడిలో పెట్టుకుంటా ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, గౌరవ మంత్రివర్గులు ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే పొద్దున లేస్తే రాత్రి వరకు శాపనార్థాలు పెట్టుకుంటా నోటికి ఎంత వస్తా అంటే తెలంగాణ ఆశా భాషలో కూడా మాట్లాడుకుంటా మేము గొప్పవాళ్ళం అయిపోతాం అనుకుంటున్నాం. కానీ మా మీడియా మిత్రుల ద్వారా మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం. రేపు స్థానిక ఎన్నికలు వస్తాయి, వాళ్ళ అడ్రస్ ఏందో ప్రజలు చెప్తారు.